हाई फ्रेंड्स నేను మీ డాక్టర్ కాళహస్తి యూత్ ట్రైనర్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం మరి ఎంతో మంది కామెంట్ రూపంలో అడుగుతున్నటువంటి అంశం ఏంటంటే ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం మరి ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ ఎప్పుడు రిజల్ట్స్ రిలీజ్ చేస్తారని చెప్పేసి అడుగుతున్నారు. సో వారందరికైతే శుభవార్త ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, ఈ విషయాన్ని మీరు తెలుసుకునే ముందు మీరు మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండేటటువంటి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. తద్వారా నేను పెట్టేటటువంటి విద్య, ఉద్యోగ, వ్యక్తిత్వ అవగాహన అంశాలన్నింటినీ కూడా మీ యొక్క మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో అందుతుంది ఫ్రెండ్స్. సో లేట్ చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. డియర్ ఫ్రెండ్స్, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఫిబ్రవరి 2023లో నిర్వహించినటువంటి మొదటి సెమిస్టర్ పరీక్షా ఫలితాలను ఈరోజు అంటే 6 మే 2023న విడుదల చేయడం జరిగింది. ఈ ఫలితాలను ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ అయినటువంటి ఆచార్య రాజశేఖర్ పట్టేటి గారు అయితే విడుదల చేయడం జరిగింది. మరి ఈ యొక్క రిజల్ట్స్ని కానీ మనం గమనించినట్లయితే మొత్తం 16,905 మంది విద్యార్థులు మనకి ఎగ్జామ్స్ అనేది రాశారు. సో దాంట్లో 9,510 మంది అయితే ఉత్తీర్ణులు అవటం అనేది జరిగింది. సో మరి ఈ యొక్క ఫలితాలన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్లో నేను లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో మన ఛానల్ నుంచే మీరు రిజల్ట్స్ పొందేటటువంటి అవకాశం అయితే కలదు. మరి యొక్క రిజల్ట్స్లో పాస్ అయ్యామని మరి ఫెయిల్ అయ్యామని, మరి పాస్ అయ్యాం కానీ అనుకున్నటువంటి మార్కులు రాలేదని, కొంతమంది పాస్ అవుతాను అనుకున్నాను బట్ ఫెయిల్ అయ్యానని చెప్పేసి చాలామంది చాలా రకాలుగా మీరు బాధపడుతూ ఉంటారు. సో అందువలన నేనేం చెప్తున్నానంటే ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయము 3 పద్ధతులు అయితే మీకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. 1 రీవాల్యుయేషను, 2 పర్సనల్ వెరిఫికేషను, 3 మీ యొక్క జవాబు పత్రాన్ని జిరాక్స్ పొందేటటువంటి అవకాశం. సో అంటే మీరు అనుకున్నటువంటి డౌట్స్ని నివృత్తి చేసుకోవడానికి 3 పద్ధతుల్లో మనం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి అయితే డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోవచ్చు. సో ఎవరైనా కానీ ఆర్వి లేకపోతే పర్సనల్ వెరిఫికేషన్ లేకపోతే మీ యొక్క జవాబు పత్రం జిరాక్స్ కాపీ కావాలనుకుంటున్నటువంటి వాళ్ళు ఒక్కొక్క పత్రానికి వచ్చేవాటికి రీవాల్యుయేషన్ అయితే 1,130 రూపాయలు అనేది పే చేయాలి. ఒకవేళ మీరు రీవాల్యుయేషన్ కాకుండా పర్సనల్ వెరిఫికేషన్ కానీ లేదంటే మీ యొక్క జవాబు పత్రాన్ని జిరాక్స్ పొందాలి అని అనుకుంటే మాత్రం అంటే 1,540 రూపాయలు అనేది పే చేయవలసి ఉంటుందన్నమాట. సో దీనికి ఆఖరు తేదీ మనకి ఈ నెల అంటే 20 మే 2023గా నిర్ణయించడం జరిగింది. సో ఈ ఫీజులంతా కూడా మీ యొక్క కాలేజీ యొక్క ప్రిన్సిపాల్స్కి మీరు పేమెంట్ చేసినట్లయితే మీ డేటా మొత్తాన్ని మళ్ళీ యూనివర్సిటీకి వాళ్ళు పంపించడం జరుగుతుందన్నమాట. సో ఏది ఏమైనప్పటికీ మీకు డౌట్స్ని రెక్టిఫై చేసుకునేటటువంటి అవకాశం కూడా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం క్లియర్గా మీకు ఇవ్వటం అనేది జరిగింది. సో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి మొదటి సెమిస్టర్ రిజల్ట్స్ కూడా వచ్చేసాయి కాబట్టి సో దీంట్లో ఉత్తీర్ణులైనటువంటి వారందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. రిజల్ట్స్లో ఫెయిల్ అవుతారో వారు కూడా ఎటువంటి బాధపడాల్సినటువంటి పని లేదు. మీకు డౌట్ ఉన్నట్లయితే 3 పద్ధతుల్లో అప్లై చేసుకోండి, మీరు కూడా పాస్ అయ్యేటటువంటి అవకాశం అయితే కలదు ఫ్రెండ్స్. తర్వాత ఏదైనా కానీ మీకు డౌట్ అనేది వస్తే మాత్రం నివృత్తి చేసుకోవడం చాలా అవసరం. అప్లై చేసేస్తే మంచిదని నా యొక్క ముఖ్య సూచన. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పటికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండేటటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీ డాక్టర్ కాళహస్తి యూత్